మంచిది. మరి ఈ వీడియో చూస్తున్నా, అలాగే సమకూడిన, ఇక ముందు చూడబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహా ఉచిత కృప చొప్పున మరి ప్రభు ఇచ్చిన ఒక లేఖనాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. నేనే చదువుతున్నాను, గమనించండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము గల మా కన్న తండ్రి అయిన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన, శ్రేష్టమైన, నూతనమైన ప్రత్యక్షతలు, లేఖన మర్మములతో కూడిన మా ఎదుటిన్న ఆధ్యాత్మిక జీవిత యాత్రలు అవసరమైనటువంటి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులైన సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశం ఏమైతే ఉన్నదో అది బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మా తండ్రి నీవే మీ దాసుడు ముఖాంతరంలోంచి కనపడుతూ నాతో, మాతో, అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుడు నోటి నుంచి మీరు నిర్ణయించిన వాక్కు బయలువెళుతున్న తోడనే అవి మా చెవినికి చేరిన వెంటనే ప్రభువా, మా అందరికీ, నాకు, మాకును వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి నువ్వు కోరుకున్న, ఆశించిన శిష్యులైన సేవక గణముగా మార్చబడి ఈ భూమి మీద ప్రభు నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా చేసి సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని యేసయ్యా నీ చేత బహళా మంచి దాసుడం, బహళా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలోనే మేము నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే ఆ భాగ్యము, ఆ ఆనందం మాకు కలుగునట్లుగా ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి. నీ కృప చేత మాకు బోధించండి. నీకు స్తోత్రాలు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటూ, నీ కృప మీద ఆధారపడుతూ, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ, సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, మరిచినవేమో తెలిసినవేమో నాకైతే దేవ పూర్తిగా మరుగే ఉండగా నా మట్టుకు నీ పాసన్నిధిలో దేవ సమస్త పాపదోషాలు పునఃక్షమించాయా. నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు, పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచు, పరిశుద్ధ ఆత్మాజ్ఞలో నన్ను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకనో గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం కృప నాకు తెచ్చి మత్తయి 16, మత్తయి సువార్త 1 8, 9, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు తెచ్చి, 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ కృప మాకు తెచ్చి, మేము 1 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు తెచ్చి,
యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. నా తండ్రి, నన్ను మమ్మల్ని బలపరిచి నువ్వు బోధించమని బతిమలాడుతున్నాను. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రత్యక్షత కలగకుండా, నీ ఉద్దేశించిన సంగతులు నీ బిడ్డలకు తెలియపరచబడకుండా అడ్డుపడుతున్నా, అడ్డగించాలని చూస్తున్నా దుష్టుడు, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు ఇంకేమైనా ఉన్నా వాటిని వాటి ప్రభావం అంతటిని యేసు నామములో ప్రభా నీ పాసనలు అప్పజోతూ బంధిస్తూ నిత్య నరకాగ్నికి అప్పజేపిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడల చుట్టూ, వారు మేమున్న గృహాల చుట్టూ, ఈ కాలనీ లేదా గ్రామము లేదా పట్టణము, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెను ఈ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని మనం దాచిపెట్టు. జకర్యా ఎదుగు తండ్రి, జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారం జ్ఞాప సమస్తం చుట్టూ. 34 కీర్తన 11, 12 2 రాజులు 6:17 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలుచు. దేవదూతలుగా అగ్ని వంటి రథముల చుట్టూ కావలించు. తండ్రి, నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహిం ప్రభావం జ్ఞాపకం సమస్తం నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులు వేస్తున్నావు ప్రభు. నీ గొప్ప కార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందవు. నిశ్చిత నీ ప్రజలతో ఏం మాట్లాడవచ్చు, నాతో ఏం మాట్లాడవచ్చు తండ్రి, నీవే నీ గొప్ప కార్యాలు జరిగించు, నువ్వు మాత్రం మహిమ పొందవు. నన్ను, మమ్మల్ని, సమాజం, వాతావరణం, కరెంటు సమస్తమును మీ స్వాధీనం చేసు. ఆత్మకార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందవు. నీ వాక్యానికి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్నే మహింపరుచుకుంటూ నన్ను, మమ్మల్ని, బోధన సమస్తాన్ని చేతులు కావచ్చు. మా ప్రియుడును, మా రక్షకుడైన యేసే ఉన్నతన్నంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నిన్ను ఘనపరుచుకుని కృపాస్తాలకు అప్పజెప్పుకున్నాం మార్చాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు మరి సమకూడిన, అలాగనే మరి ఈ మాటలు వింటున్న, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ఒక సందర్భం ఏంటంటే, దేవుడు తాను నిర్ణయించినటువంటి ఆజ్ఞలను విస్మరించి ఏముందులే, ఇప్పుడు మనం పాటించకపోతే పెద్ద పోయేదేముంది, ఏముందులే, దేవుడు ఏమన్నా వచ్చి వెంటనే శిక్షిస్తున్నాడా, ఏముందులే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎట్లా బతికినా కానీ బాగుంటుంది, చెల్లుబాటు అవుతుంది, మన జీవితం మన ఇష్టం అంటే ఎవరికోళ్ళు అనుకుంటున్నారు అక్కడ పరిస్థితి. నా జీవితం నా ఇష్టం, ఇంకొకళ్ళ యజమాయిషి ఏంది, ఇంకొకళ్ళ పెత్తనం ఏంటి, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను అన్న భావనతో ప్రారంభంలో మోషే ద్వారా దేవుడు ఏదైతే కొన్ని కట్టడలను, ఆజ్ఞలను ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్పాడు, కొన్ని క్రమశిక్షణ విధులను, విధానాలను కూడా చెప్పాడు, ఈ పద్ధతుల్లో మీరు ఉండాలని కూడా చెప్పించాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, మళ్ళీ ఈ తరం వాటికి ఆ సంగతులు తెలుసుకొని మళ్ళీ మర్చిపోయే మాట ఉంటుంది. కాబట్టి మీ మటుకే కాదు, మీ పిల్లలతో కూడా మీరు కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు అసలు దేవుడు మన జీవితాల్లో ఏమేం చేశాడు,
పూర్వీకులైన అబ్రహాం కాడ నుంచి, ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు ఐగుప్తుకు వెళ్ళటం, ఆ తర్వాత యాకోబు యోసేపు పలానా చోట ఉన్నాడని కబురాందంగా వెళ్ళటం, యోసేపు చనిపోయిన తర్వాత పరిస్థితులను, ఆ తర్వాత మోషే అనే నాయకుడు వచ్చి ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగించి అక్కడి నుంచి ఎర్ర సముద్రం పాయలవటం, ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో ముంచివేయి చంపబడటం, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య యాత్రలో ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రతి అనుభవం కూడా పుట్టబో తరానికి, అంటే పుట్టినా ఇక ముందు ఉండబోయే తరానికి వాడుకగా మీరు చెప్పాలి, వాళ్ళకు తెలియపరచాలి. మన దేవుని యొక్క ఔన్నత్యమును, గొప్పతనాన్ని మీరు తెలియపరచాలని ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం పట్టుకుంటుంది. ఏంది, దేవుడు ముందుగానే మాట చెప్పాడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరమైన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. ఇక ముందు తరంలో ఏ తరంలో ఎవరు ఏ రీతిగా బుద్ధిహీనంగా బ్రతుకుతారో, ఈ తరంలో అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి బుద్ధిహీనంగా బ్రతుకుతాడని, లేదు ఈమె బుద్ధిహీనంగా బ్రతుకుతుందని చెప్పని దేవుడికి ముందే తెలుసు. అయితే అప్పుడెప్పుడో బుద్ధిహీనంగా బ్రతుకుతాడు, అప్పుడెప్పుడో బుద్ధిహీనంగా బ్రతుకుద్దని చెప్పని ఇప్పుడే ఆ వ్యక్తినేమి శిక్షించడానికి పూనుకోడు, కానీ క్రమశిక్షణలో పెడతానికి పూనుకుంటాడు. ఆ పొరపాటులో పడకుండా, ఆ తప్పిదం వల్ల వచ్చే నష్టం కానీ శిక్ష కానీ తానే కాదు, తన తర్వాత ధర్మశాస్త్రం చెబుతున్న ప్రకారం 3-4 తరాలు ఆ శిక్ష అనుభవిస్తుంది అని చెప్పని తండ్రుల యొక్క ఆ పాప దోషము 3-4 తరాల మీద ఉంటుంది. ఆ 3-4 తరాల మీదకి ఆ పాప దోషం వెళ్లకుండానే ఇక్కడ ఎవరైతే మూలంగా ఆ శిక్ష తేయడానికి కారణమవుతారో వాళ్ళు ముందుగానే క్రమశిక్షణలో పెడతానికి ప్రభువు అనుకుంటాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజల మొత్తానికి తెలుసు ఇలా ఇవన్నీ ఖచ్చితంగా చెప్పుకోవాలని చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు తన పూర్వీకులైన లేదా వారి పితరులైన వారు ఏ రకంగా మేలు పొందారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి శూర ఘన కార్యాలు దేవుడు తన హస్తాన్ని చాపి తన దాసులను వాడుకొని అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే భయం పుట్టించేంత గొప్ప కార్యాలు. అహబ్ అనే వేశ్య అంటుంది, లేదు బాలాక్ అనే ఆ ప్రాంతంలో ఉన్న రాజు వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితులు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో చేసిన కార్యాలను, ఆ ఎర్ర సముద్రం కాడ చేసిన కార్యం కానీ ఫరో అంతటోడినే నీళ్ళల్లో ముంచి చంపాడు, ఇంకా ఎరికో రాజును కూడా చంపేశాడు, బలమైన రాజులను సైతం మట్టు పెట్టాడు. మీ దేవునిని బట్టి మీ భయం ఈ ప్రాంతమంతా ఆవరించుంది, అమ్మమ్మ మీరు సామాన్యులు కాదని చెప్పని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మరి ఇంత సాక్ష్యం ఇచ్చిన వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారు. ఆ సాక్ష్యం ఎవరి గురించి అయితే చెప్పబడిందో వాళ్ళు మాత్రం దారి తప్పారు. అంటే వాళ్ళంటే ఆనాడు ఉన్న ఆ పూర్వీకులు కాదు, కానీ ఇప్పుడు ఇంటి పేరు ఉందనుకో, ఎవడైనా ఒక చెడ్డకార్యం చేస్తే పలానా ఇంటి పేరోడు అంటారు, పలానా వాళ్ళ పిల్లగాడు అంటారు. అదంటే ఇంటి మోత్సానికి వచ్చేస్తుంది. అలాగనే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం వారి పూర్వీకుల ద్వారా దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని నెమరు వేయటము, తర్వాత తరానికి పంచుకోవటం అనేది కాలక్రమంలో రాగా అది కాస్త కరువైపోయి, ఎవరితో అయితే మీరు స్నేహం చేయొద్దు, ఎవరితోనైతే మీరు బియ్యం పొందొద్దు, ఎవరితో అయితేనే దూరంగా ఉండాలని దేవుడు చెప్పాడో, ఎవరినైతే అసలు ఉంచమాకుండా చంపేయమన్నాడో
వాళ్ళతోనే వియ్యమందటం, వాళ్ళ పిల్లని వీళ్ళు చేసుకోవటం, వీళ్ళ పిల్లని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ భక్తి సాంప్రదాయాల్లోకి వీళ్ళు వెళ్ళిపోవటం, అట్లా 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 చిన్నగా దేవుడు అటు నలగొట్టి ఇటు నలగొట్టి అటు నలగొట్టి ఇటు నలగొట్టి ఒక దారికి వచ్చాడు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించడానికి అంతకుముందేమో న్యాయాధిపతులు రక్షకులు ఉన్నారు, ఆ తర్వాత యాజకుడు ఉన్నాడు, ఆ తర్వాత సమయాలు వచ్చిన తర్వాత న్యాయాధిపతి అయ్యాడు, సమయాలు ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, యాజకుడు అయ్యాడు. కొన్ని పదవులు ఉన్నాయి, సమయాలు ఒక్కడికే అన్ని పదవులు ఉన్నాయి. ఇవాళ సర్వసాధారణంగా ఎవరికైనా సరే ఓ దైవజనుడిని దేవుడు ప్రేమించి కొన్ని తలాంతులు లేదంటే కొన్ని విషయాల్లో బాధ్యతలు అప్పచేస్తే కొంతమంది దైవజనులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకొకటి అది గిట్టకో నచ్చకో మొత్తానికి అసలు అతను చెబుతుంది తేడాని ముద్రేసే అవకాశం కూడా ఉంది. మరి సమయలు గారు పరిచారకుడుగా ఉంటా 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 ఒక్కసారిగా దేవుని స్వరం విన్నాడు, ప్రవక్త అని పిలువబడ్డాడు, న్యాయాధిపతి అని పిలువబడ్డాడు, దీర్ఘదర్శి అని పిలువబడ్డాడు, అలాగని యాజక ధర్మం కూడా చేశాడు. మరి 4 పదవులు ఉన్నాయి ఆయనకి. మరి ఆయనే గనక ఈ కాలంలో గనక ఈ సందర్భాల్లో గనక ఇప్పుడున్న క్రైస్తవ వాతావరణంలో సమయలే గారు గనక ఈ 4 పదవులు చేస్తూ ఉంటే అసలు ఆయన మీద మానక ప్రతిరోజు ఇక స్క్రోలింగ్ పద్దాకులకి అదే వీడియోల మీద వీడియోలు లేదంటే ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తారని. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవత్వం ఉంది. మరి సమయలు గారికి 4 పదవులు ఉన్నాయి చెప్పానుగా. ఒకటి యాజకత్వం, రెండవది న్యాయాధిపతి, దీర్ఘదర్శి, మూడవది 4 ప్రవక్త. మరి ఇన్ని పదవులు సమర్థవంతంగా చేసి ఆయన అన్నాడు చివరిలో, మీది ఏమైనా దొంగిలించానని చెప్పండి. అవసాన దశగా ఇంకా కొన్నాళ్ళు ఇక వెళ్ళిపోతాడు దేవుని సన్నిధికి అనుకున్నప్పుడు, మీదేమైనా దొంగిలించానని చెప్పండి, దొంగిలిస్తే నేను ఇప్పుడే ఇచ్చేసుకుంటాను. అంటే భూమి మీద ఉండగానే అతను సమాధానపడి ఎవరితో ఎటువంటి విభేదం లేకుండా ప్రభు సన్నిధికి చేరినట్టుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇవాళ చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, ఆ తలాంతులు నాకు లేవని ఏడుపు, లేదంటే మా కళ్ళ ముందు వచ్చిన వీడు ఈ రకంగా ఇన్ని పదవులు ఇన్ని హోదాలు ఉండి ఇన్ని తలాంతులు దేవుడు ఇస్తే ఆ తలాంతులను బట్టి వీడి గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటుంటే ఓర్వలేకనో, దీన్ని ఆధ్యాత్మిక అంధత్వం లేదంటే ఆధ్యాత్మిక దౌర్భాగ్యం అని చెప్పని అంటారు. బైబిలే చెబుతుంది, నువ్వు దిక్కుమాలిన వాడివి, దిగంబరు ఎవరా నువ్వు అని చెప్పారు. పొసగదు మనస్సు, కాస్త ఆ వ్యక్తిని బట్టి సంతోషిద్దామని ఉండదు. కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే బాప్తీసం ఇచ్చిన వ్యక్తులే కన్నెర్ర చేసి చూస్తూ ఉంటారు. సౌలు కనుక దావీదు మీద కన్నెర్ర చేసి చూసినట్టు. కొంతమందికి ఆత్మీయ తల్లిదండ్రులే కన్నెర్ర చేసి చూస్తూ ఉంటారు, ఈడేంది ఇంతగా ఎదుగుతున్నాడని. ఆధ్యాత్మిక దరిద్రం అంటాను నేను దాన్ని. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నువ్వు బాప్తీసం ఇచ్చిన వ్యక్తి ప్రభు కృపను బట్టి ప్రభుతో వ్యక్తిగత సహవాసం కలిగి ప్రభు అతను హెచ్చించాలనుకున్నాడు, ఇచ్చాడు, సంతోషించరాదు బాప్తీసం ఇచ్చిన వ్యక్తి అయ్యా అని చెప్పని. లేదు నేను సువార్త చెప్పిన వ్యక్తి అయ్యా, నా ఆత్మీయ కుమారుడు ఆత్మీయ బిడ్డ అని చెప్పని నువ్వు ఒక ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా నువ్వు సంతోషించు. వ్యసన పడటం ఎందుకు, ఈర్ష్య పడటం ఎందుకు, అతనంటే ఆమె అంటే కన్నెర్ర చేయటం ఎందుకు? తద్వారా తీర్పునందు గద్దింపు ఎదుర్కొంటావు. ప్రభు చిత్తమైతే ఇక తీసుకెళ్ళి లేదా ఏమైనా తీసుకెళ్ళి ఆ నిత్య నరకంలో పాడేంటారు, పనికిరారు వీళ్ళు ఇక్కడ అని చెప్పని అనొచ్చు. చెప్పలేం. ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాత్రం గద్దింపు ఎదుర్కొంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ప్రభు నిర్ణయం అయితే నిత్య నరకమే కన్ఫామ్ అయిపోద్ది. ఏమాత్రము అన్బ్యాలెన్స్డ్గా ఉండే యేసుప్రభు ఒకప్పుడు జీర్ణుడును రిక్తుడును సాత్వికుడు ఈ భూమి మీద సంచరించాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన యోధా గోత్రపు సింహమై
ఆ గొప్ప ధవళ సింహాసనం మీద ఆసీనుడై అందరిని చూస్తా పసిగడుతూ ఉన్నాడు. అందరిని ఏమేం చేస్తున్నారు ఏందని గమనిస్తూ ఉన్నాడు. ఈసారి నువ్వు ఎదుర్కోవాల్సింది గద్దింపు తీర్పునే తప్ప మృదుత్వము సాధ్యమైన మాటలు నా కుమారుడా నా కుమార్తె అని ప్రేమగా దగ్గర తీసుకోవటం కాదు. నువ్వు ఎదుర్కోవాల్సింది క్రీస్తు న్యాయపీఠం. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. దాన్ని నా కళ్ళెదుటి పెట్టుకునే నా మాట నా బ్రతుకు నా ప్రవచన అంత ఉంటుంది. అందును బట్టి నా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ఇలా ఉన్నాడు. తర్వాత సమూయేలును కాదని చెప్పని రాజు కావాలన్నారు. రాజు వచ్చిన తర్వాత ఇక ఎవడికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకటం మొదలు పెట్టారు. అంతకుముందు సమూయేలు ఉన్నంత కాలం ఏమవుతుందంటే ఏ చిన్న తప్పటడుగు పడినా, ఏ చిన్న పొరపాటు ఆలోచన అయినా, ఏ చిన్న పొరపాటు అడుగు వేసినా కానీ వెంటనే దేవుడు కదిలేవాడు. తన దాసుడైన తన ప్రవక్త ద్వారా తెలియపరిచేవాడు. ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారనే నేను చెప్తాను. ఎందుకంటే పౌలు గారు ఉన్న యుగంలోనే మనం ఉన్నాము. అందుట్లో పౌలు గారు ప్రత్యేకంగా చెప్పాడు ఒక మాట. అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, అలాగే సంఘ కాపరులు ఉన్నారు, బోధకులు ఉపదేశకులు ఉన్నారని ఆయనే చెప్పింది. పౌలు గారు చెప్పిన కాలంలోనే మనం ఉన్నాం. పౌలు గారు చెప్పినటువంటి పత్రికలే మనం చదువుకుంటున్నాం. పౌలు గారు చెప్పిన పత్రికలు మాటలు మూలవాక్యాలుగా తీసుకొని అనేక సంగతులు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అనేక సంగతులు సంఘానికి దేవుని బిడ్డలకు అందజేస్తున్నాం. దైవజనులకు కూడా అందజేస్తున్నాం. ఆ పౌలు భక్తుడు చెప్పిన మాట. ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి. ఇంకా అవి ఆగల. దానికి ఒక టైం ఉంది. దానికి ఒక టైం ఉందని కూడా పౌలు భక్తుడు చెప్పాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలకు తన దాసుడైన సమూయేలు ఉన్నంత కాలము కట్టడా క్రమశిక్షణ అన్నమాట. కట్టడా క్రమశిక్షణ. ఎప్పుడైతే రాజు పరిపాలన అనేది వచ్చిందో, రాజు పరిపాలన రావటంతోనే కొన్నాళ్ళ మటుకు సౌలుని వెంబడించారు. ఆ తర్వాత కొన్ని విభేదాలు, అంటే గొలియాతును పడగొట్టలేకపోయాడు. తర్వాత దావీదు గొలియాతును పడగొట్టడం, చంపి తల నరుక్కొని గొలియాతు ఖడ్గం తెచ్చుకొని దాచిపెట్టుకోవటం. అక్కడ ఉన్న వాళ్ళు ఊరకొండక దావీదుకి వేల కొలదీయను, క్షమించండి, సౌలుకు వేల కొలదీయను, దావీదుకు 10,000 కొలదీయను, జై జైలు అంటూ పాట పాడాడు. ఇంతేగా ఈ గెర్రి పట్టింది సౌలుకి. ఆహా, వీడు ఆ గొలియాతు తల నరకటం తప్ప ఇంకేముంది వీడి దగ్గర, ఈ రాజ్యం వాడిది అవుతుందా ఏందని చెప్పని ఎక్కడ ఈ పదవి జారిపోతుందో, ఎక్కడ ఈ హోదా వెళ్ళిపోతుందో, ఎక్కడ ఈ నా రాజ్యం ఉండకుండా ఇంకొకళ్ళు లాగేసుకుంటారన్న భయం పట్టుకుంది. ఈరోజు ఈ రాజ్య పరిపాలన, ఈ వ్యవస్థ లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో సేవల విషయంలో ఇగోవాలుంది, ఆత్మల విషయంలో ఇగోవాలుంది. ఎట్లయినా సరే ఒకడు అడ్డుగా ఉంటున్నాడంటే, లేదా ఒక సంఘం అయినా ఒక సేవకుడైనా కొంతమంది అడ్డుగా ఉంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని తొక్కేయాలి. ఖచ్చితంగా వాళ్ళని తొక్కేయటం, మనం పైకి లేవటం. నేనంటాను, ఈరోజు నువ్వు తొక్కుతావు, ఇంకొక సంఘాన్ని పడగొడతావు, లేదంటే ఆ సంఘంకి నామరూపాలు లేకుండా, అసలు రూపమే లేకుండా చేయాలనుకుంటావు, చేస్తావు, ఓకే. మరి యేసు ప్రభు వారు ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉన్నాడుగా. మరి ఆయన కన్నులకి ఏం అడ్డు పెడతాం మనం? ఆయన కన్నులకి ఏం అడ్డు పెడతాం? చాలామందిలో ఇప్పుడు ఈ దరిద్రం పట్టుకుంది. ఒకప్పుడేమో సౌలుకి దావీదును బట్టి ఈ రాజ్యం అంతా వాడిది అయిపోతుంది, నా తర్వాత నా వారసుడైన యోనాతాను రావాలి, వారసత్వ రాజకీయం అనుకుంటా అప్పట్లో ఉంది అది. ఫర్ ఎగ్జాంపుల్, నా తర్వాత నా కుమారుడు రాజు, అట్లా వస్తుంది. ఈరోజు కూడా సంఘాలలో కూడా చాలా చోట్ల
నా తదనంతరం నా కుమారుడు, లేదా కుమారుడు అంటే కుమారుడు, కుమార్తె అయితే అల్లుడు, ఇట్లా ఈ సేవా బాధ్యతలు చేపట్టాలే కానీ మరొకడు వచ్చి అక్కడ ఆ సంఘానికి కాపరిగాను, అంటే ఈ వ్యవస్థాపకుడు సమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సంఘాన్ని మెయిన్ లీడ్ చేయడానికి ఒప్పుకొని మనసులు చాలా ఉన్నాయి. చాలా చోట్ల చూస్తూ ఉన్నాను నేను. పరిచారకుల్లో ఉంది ఆ గోల, సంఘ పెద్దల్లో ఉంది ఆ గోల, విశ్వాసుల్లో కూడా ఉంది. చివరికి ఆ దరిద్రం అంతా, ఎందుకంటే పెంచేవాడికి ఏ లక్షణాలు ఉంటే ఈ పెరిగేవాడికి కూడా అయ్యే లక్షణాలు వస్తాయి. దైవజనుడు మొన్న చెప్తా ఉన్నాడు ఫిరయ్య గారు, తెలంగాణ సేవకుల యొక్క కూటంలో చెప్తా ఉన్నాడు, నువ్వు అందరి ఎదుట బాగా పరిశుద్ధంగా కనపడుతున్నట్టు ఉండి రహస్య పాపివైతే నీ దగ్గర కూడా రహస్య పాపులే సేవలు, విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, లేదా ప్రభు కృపనిచ్చి నీ పొరపాటున అక్కడ అట్లా దాన్ని అట్లా ఉంచి ఆయన సంఘాన్ని జడగొట్టుకోకుండా ముందు నిన్ను ఉపయోగపెట్టుకొని ఆయన అనుకున్న పని జరిగించుకోవడానికి కొంతమంది సేవకు గణాన్ని సిద్ధపరిచిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు తయారవుతారు. నువ్వు కన్నీరు విడిచి రహస్యం ముందు కానీ బాటంగా కానీ కన్నీరు విడిచి రోషంగా దేవుని కోసం కనుక నువ్వు నిలబడి భక్తి సాధన చేస్తూ లేదు సేవ కొనసాగిస్తూ ఉపదేశిస్తున్నట్లయితే అట్లాంటి సరుకే నీ దగ్గర ఉంటుందని చెప్పాను అన్నాడు. అట్లాంటి సరికి ఉంటుందని చెప్పాను అన్నాడు. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, ఎక్కడికక్కడ వాడిని ముంచటం మనం పైకి లేవటం, వాడిని ముంచటం మనం పైకి లేవటం. విశ్వాసులు అదే గోల ఉంది, పరిచారకులు అదే గోల ఉంది, సహకారుల్లో, సంఘ పెద్దల్లో, సేవకుల్లో కూడా అదే గోల ఉంది. ఇంక కొత్త గోల ఏంటంటే నిందలు మోపే ప్రచార యోధులు మొదలయ్యారు. ఇటు ఈ గోల కూడా ఉంది. ఎవరు ఎక్కడ ఏందంటే అది ప్రభు చిత్తం, ప్రభు నిర్ణయం. ఎవరైనా కన్ఫామ్ అయితే ఇక వాళ్ళ విషయం దేవుడు జోక్యం చేసుకుంటారు. కానీ నువ్వైనా నేనైనా నా మాటలు వింటున్నా మీరైనా సరే ఎవరు కూడా దానికి పాత్రులు గారు. ఊరక తెలిసింది ఒక విషయం, ప్రార్థన చేయి, తప్పెవరు వైపు ఉంటే వాళ్ళకి శిక్ష పడుద్ది ఖచ్చితంగా. అభ్యంతరాలు రాక మానం, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికి శ్రమ అన్నాడు. నిందల మోపని లేదంటే ఇంకేదన్నా చేయని. దేవుని సంఘాన్ని కనుక జడగొట్టాలని ఎవడైనా నడుం బిగించిన 1 కొరింథీ 3:16-17 వచనాల్లో ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తానన్నాడు. దాంట్లో సత్యం ఉండదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో స్వార్థ పుస్తకాల్లో కనపడుతున్న సందర్భం, ఆయన రోకలను గువ్వలను అమ్ముతున్న బల్లలను పడగొట్టి కోపంతో చండ్రగోలు పట్టుకొని నా దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడలేదా? అయితే మీరు దొంగల గుహగా చేసి అన్నాడు. ఇక్కడ భౌతికంగా రోకలు గువ్వల సంగతి కనపడుతుంది, వ్యాపారం కనపడుతుంది. ఇవాళ సంఘంలో కూడా కులాలని బట్టి ఇప్పుడు నావాడు స్నేహాన్ని బట్టి, మంచిని బట్టి, మనీని బట్టి ఇట్లా తెగలుగా మారిపోయి చివరికి సంఘాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇక చివరికి సేవకుడు తన మాట వినకపోతే ఆ సేవకుడిని లెక్క లేకుండా మాట్లాడుతూ, ఇంకా నేను కొన్ని డినామినేషన్ సంఘాల్లో చూశాను ఆ సంగతులు. అదే థీరీ, అదే పద్ధతులు ఇక్కడ కూడా కొన్ని సంఘాల్లో నేను గమనిస్తున్నాను. అయితే చివరికి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పాటు బహు గొప్పది అంటుంది లేఖనం. ఎందుకు వారి పాటు గొప్పది అంటున్నానంటే ఆ లేఖనం, ఆ మాట ఉంది బైబిల్లో. ఎందుకు ఆ మాట పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నాడంటే వారికి శిక్ష శీఘ్రముగా రావడానికి సిద్ధంగా ఉంది. కీర్తనాకారుడు కొరహు కుమారులో కూడా, ఏందయ్యా అందరూ పచ్చగా ఉన్నారు, ఎటు చూసిన అందరూ ఏ బాధ ఏ నొప్పి లేనట్టున్నారు, అసలు మాకే వచ్చి పడ్డాయా ఈ పరిస్థితులు, ఎందుకనయ్యా నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, అసలు మేమంటే నీకు గిట్టట్లేదా, ఎందుకని ప్రభు అని చెప్పని కొరహు ఆశాపు కీర్తనట్టుకుంటా ఏంది అక్కడ అంటాడు. వాళ్ళకి ఎటువంటివి ఇబ్బందులు ఏమి కలగట్లేదు,
వాళ్ళైతే అంతా బాగానే ఉన్నారు, మాకే ఎందుకు ఈ పరిస్థితులు అని చెప్పని దేవుని సన్నిధానంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు అతనితో, నాయనా వాళ్ళు కాలు జారు చోటనే ఉన్నారు. అంటే కాస్తంత అన్బ్యాలెన్స్ అయిందనుకో, ఎక్కడుంటారు? డైరెక్ట్గా పోయి ఆ లోయలో పడిపోవచ్చు. ఎక్కడున్నారు వాళ్ళు? లోయలో పడిపోతారు. ఇక అన్బ్యాలెన్స్ అనమాట. అంటే చివరగా వెళ్ళిపోయి ఎక్కడ పడతారంటే భయంకరమైన లోయలో పడిపోతారు. ఆ లోయలో పడిపోతారని కీర్తనాకారుడు మరి రాసి పెట్టుంచిన మాట ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అసలు వాళ్ళ అంచం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పని పోయి దేవుని మందిరంలో కూర్చున్నంట. దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో ఎందుకయ్యా నేను బుద్ధిహీనంగా ఆలోచించాను. దేవుని ఎదుట భక్తుడు అనుకుంటున్నాడు, బుద్ధిహీనంగా ఆలోచించాను. వాళ్ళే పచ్చగున్నారు, వాళ్ళే బాగున్నారు, అంతా ఎటు చూసినా కానీ దుష్టులు, వారు ఇంకా చాలా గొప్పగా ఉన్నారని చెప్పని అనుకుంటున్నాను అని చెప్పని అంటే అక్కడ మాట ఉంటుంది, వాళ్ళు కాలు జారు చోటున ఉన్నారు. కాళ్ళు జారే చోట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మాటలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, కొంతమంది ముఠాలు కడుతూ ఉంటారు, కొంతమంది మేము అనుకున్నది నెరవేరాలని, కొంతమంది సంఘాలను పాడు చేయటానికి తయారయ్యారు. చిట్ట చివరికి వచ్చే జీతం ఏంటంటే నువ్వు కాలు జారే చోటనే ఉన్నావు. ఏడున్నావు నువ్వు? కాలు జారే చోట. కాలు జారే చోట నువ్వు ఉన్నావు కాబట్టి ఇక నువ్వు చేయాల్సిన కాలు జారే చోట ఉన్నావు అంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఏముందిలే, నేను జాగ్రత్త పడేది ఏముందిలే, ఏదైతే అదేంది అని చెప్పని కనుక నువ్వు 70వ కీర్తనలో ఉంది, ఆశాపు కీర్తనలో, అయినను దీన్ని తెలుసుకొనవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. కొంతమంది బాధపడుతున్నారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు, వీళ్ళకు శిక్ష రాదా? మాకేం అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత తెలివిగా మారారంటే, వాడు దొంగ, ఆ దొంగ అయిన వాడే వాడికి ఎవడైతే నచ్చరో, ఆమె దొంగ, ఆమెకి ఎవరైతే నచ్చరో వాళ్ళని దొంగ దొంగ అని అంటారు. ఇప్పుడు అట్టుందన్నమాట పరిస్థితి. తప్పు చేస్తున్నవాడే మంచిగా ఉన్నవాడి మీద నిందేస్తున్నట్టుగా ఆయాసకరంగా ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారి విషయమే ఇక్కడ ఆశాపు కూడా భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చేత గలవారే, ధనవృద్ధి చేసుకొనొచ్చు. భక్తిహీనులు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆశాపు చుట్టూరు. ఆ భక్తిహీనులు బట్టట వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, మనుషు మాటలను బట్టి, క్రియలను బట్టి వారి సంగతి ఏమవుతుందో సంగతి చూడాలని దేవుని సన్నిధిలోకి పోయి దేవుని మాట వినేంత వరకు కూడా ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. నిత్యముగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. దేవుడు మనం అనుకోవచ్చు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళకి ఏం కావట్లేదని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, సంఘాలను జడగొట్టేవాళ్ళు, ట్రూపులు కట్టేవాళ్ళు, దైవజనురాల విషయంలో వ్యతిరేకంగా ఉంటూ సంఘాలు మొత్తాన్ని చెడపాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బ్యాచ్ తయారైంది. ఒకప్పుడైతే రాజ్యాలను పాడు చేసేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడేమో సంఘాల్లో బోధను, సంఘాలను, సేవను జడగొట్టే బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళలో కొద్దిపాటి కూడా భయం లేదు, ఎందుకంటే వారిని వాత వేయబడ్డ మనస్సాక్షికి దేవుడు అప్పచెప్పేశాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి అట్టుకుంటూ ఉంది ఒక మాట, గమనించండి, చూడండి. అది రోమపత్రిక
మొదటి అధ్యాయము 26వ వచనం కానుంచి చదివిన సందర్భం మీకు అర్థమవుతుంది. అయితే 28వ వచనం నేను చదువుతున్నాను. మరియు వారు తమ మనస్సేచ్ఛలలో దేవుని క్షమించండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమ్మను వాటితో నిండిన వారై కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చెయ్యుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ బ్యాచ్ వాళ్ళ సంఘాల్లో చాలా చోట్ల ఉంది. ప్రతి సంఘంలో అయ్యో మా సంఘంలో లేదండి, పొరపాటును కూడా మన సంఘంలో లేదు అని దైవజనుడు కూడా మా సంఘంలో లేదండి అని చెప్పని ఏ దైవజనుడు కూడా చెప్పలేడు. సంఘము అభివృద్ధి అవుతున్న కొలది సైతానుగాడు గురుగులను కూడా నాడుతున్నాడు. వారి మనస్సుల్లో దేవుని వాక్యము చోటిగపోక వాళ్ళు గురుగులుగా తయారవుతున్నారు. గురుగులుగా తయారయ్యే బ్యాచ్ ఉంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు. సంఘాలను జరిపేసి ఈర్ష్య, ద్వేషం, దేనికి? ఒకడి గురించి గొప్పగా చెప్పుకుంటాన్ని బట్టి వచ్చిన రోగం ఇదంతా. నువ్వు కూడా కష్టపడు. ఆ వ్యక్తి కష్టపడ్డాడు దేవుని సన్నిధిలో, సమస్తం త్యాగం చేసుకొని నీకు మళ్ళీ స్వేచ్ఛగా తిరగటాన్ని కూడా కట్టడి చేసుకొని తినే విషయం కానీ ఏదైనా టీ తాగే విషయం ఇంకేయన్నా ఇహ సంబంధమైన అంటే చెడు వ్యసనాలకు కాకుండా భౌతిక సంబంధమైన కుటుంబంతో గడిపే విషయం కానీ, స్నేహితులు, సన్నిహితులతో, ఆత్మీయులతో, దైవజనుడితో కూడా గడిపే విషయం కానీ మొత్తం టోటల్గా కట్టడి చేసుకొని తన అభిరుచులను చంపుకొని తన అభిప్రాయాలను కూడా కట్టడి చేసుకొని దేవుని సన్నిధిలోనే ప్రాధాన్యతనిస్తూ తన ఆరోగ్యాన్ని సైతము ఖర్చు పెట్టుకొని దేవుని పాదాలు పట్టుకుని ఉపవసించి ప్రభు ఎదుట కన్నీరు గార్చి తన హృదయాన్ని కూడా దేవునితో అనుసంధానం చేసుకొని దేవుని ఎదుట ఎటువంటి లోపం లేనటువంటి హృదయము, మనస్సాక్షి కలిగి బ్రతుకులో, మాటలో, ప్రవర్తనలో, చూపుల్లో, నడిచే విధానంలో, వస్త్రధారణలో అన్ని విధాల వాక్యానికి అనుగుణంగా తను ట్యూన్ అయ్యి ఎన్నో నష్టపోయి ఎన్నో చిన్న చిన్న సంతోషాలు కూడా తృణపాయంగా పక్కన పెట్టేసి నా ప్రభుతో నేను సన్నిధిలో గడపాలి, ఏకాంతంగా నా ప్రభుతో గడపాలి, ఉపవసించి ఆయన సన్నిధిలో గడపాలి, కూడును సైతం కడుపు మార్చుకొని ఆరోగ్యము కాస్త దేవుని కోసం ఆయన సన్నిధిలో నేను బలంగా ఖర్చు పెట్టుకొని ఎంతో త్యాగంతో దేవుని సన్నిధిలో గడిపి చిట్ట చివరి ఆయన దేవుడు తన ఎదుటున్నటువంటి ఆ కుమార్తె లేదా ఆ కుమారుడు యథార్థంగా బ్రతుకుతున్న దాన్ని బట్టి, దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్న దాన్ని బట్టి దేవునికి ఆ వ్యక్తి యొక్క తీర్మానము, ఆ వ్యక్తి దేవునితో నడుస్తున్న విధానము, దేవుని సన్నిధి లేదంటే ఆయనతో సహవాసము, ఆయన సహచర్యము కోరుకుంటా ఎంత తపన పడుతున్నాడు, ఈ సంగతులన్నీ దేవుడు తెలుసుకొని చిట్ట చివరికి ఆమెను లేదా అతనిని నమ్మి ఆయన ఎదుట వాళ్ళు ఆయన కోసం ఇస్తున్నటువంటి ఒక విలువ, ఆ సమయము హెచ్చించటం, ఖర్చు పెట్టడం, ఆయనే ప్రాధాన్యత అనుకుంటా, ఆయనే లోకం, ఆయనే బ్రతుకు అనుకున్న వాళ్ళని హెచ్చిస్తే నువ్వెవడవు?
వ్యసనపడటానికి, ఈర్ష్యపడటానికి, అడ్డుపడటానికి. నువ్వు కూడా కష్టపడు, నువ్వు కూడా దేవుని పాదాలు పట్టుకో, నువ్వు కూడా ఆ వ్యక్తి వల్ల నువ్వు అప్పుడు ఇంకో ప్రార్థన చేసుకోవాలా, ఇంకో ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన అంటే అది, అయ్యా ఇదిగో నా ఎదుట పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు, ఇదిగో పలానా ఇదిగో ఇతను పలానా ఈమె ఇలా ఉన్నారు, వీరికంటే గొప్పగా నేను కూడా నీ పాసనలు గడపాలి, ఆ గొప్ప కృప నేను పొందాలని అడుగు. ఇవ్వనంటే కదా ఏడవాల్సింది. ఆయన ఇవ్వటానికి, ఆశీర్వదించడానికి ఎప్పుడూ సంసిద్ధుడే. మరి మనమేమో తగిన సమయం వాళ్ళకి ఇవ్వం కదా. రోజు తగిన సమయం దేవుని సన్నిధిలో ఇయ్యం కదా. ఇయ్యకపోగా మనసు నిండా ఈ దౌర్భాగ్యం అంతేది. రోమ 1 నుంచి చివరి వచనాల వరకు ఈ దౌర్భాగ్యం అంతా పెట్టుకొని, లేదా 26 నుంచి 31, 32 చివరి వచనం వరకు ఈ దౌర్భాగ్యం అంతా పెట్టుకొని, నన్ను దీవించలేదు, వాడు హెచ్చింపబడుతున్నాడు, వాడి గురించి గొప్పగా చెప్పు, ఆమె గురించి గొప్ప. అసలు ఇవన్నీ ఆడమన్నాడు పనికి మాలిందాన. ఇవన్నీ ఎవడు నిన్ను ఆడమంది దౌర్భాగ్యుడా. నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకో, ఇప్పటి వరకు జరిగిన పొరపాటును బట్టి క్షమించమని అడుగు. ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కనికరించి ఉన్నతమైన కృపనిస్తాడు. మార్క్ అనేవాడు అసలు పనికిరాడని బర్నబాను పౌలు ఇద్దరు గొడవాడుకున్నారు. చివరికి అక్కడ గొడవాడుకున్న పక్కకు పోయిన తర్వాత ఆ మార్క్ అనేవాడు మళ్ళీ పౌలు అంటాడు, నాకు ఉపయోగకరమైన పనివాడిగా ఉన్నాడు అతను, బట్రా తిమోతి అన్నాడు మార్క్ గురించి. మార్క్ గురించి ఆ మాట చెప్పాడు. ఎవరైతే పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే వీళ్ళు పనికిరారు దొంగలైన వాళ్ళు సైతము, దేమా అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి పోయానన్నాడు. ఫిలమోనుకు వచ్చేసరికి ఇక్కడ అంటాడు, అరిస్తారుకును దేమ లోక వందనములు చెప్పుచున్నాను. మళ్ళీ దేమ వచ్చి పౌలు గారి పక్కన చేరాడు. తప్పును దిద్దుకొని రియలైజ్ అయ్యి, అయ్యా నేను పొరపాటు చేశాను క్షమించాయని చెప్పానంటే మళ్ళీ మార్కు పక్కకి వచ్చారు, క్షమించండి పౌలు పక్కకే వచ్చాడు. ఈ మార్కును బట్టే బర్నబా పౌలు విడిపోయారు. అదే మార్కు ఈరోజు బర్నబా లేడు, అసలు చరిత్రహీనుడిగా మారిపోయాడు బర్నబా. మార్కు మాత్రం వచ్చి పౌలు పక్కన చేరాడు. తిమోతితో చెబుతున్నాడు, మార్కు అనేవాడిని కూడా పట్టుకురా, నాకు సహకారంగా ఉంటాడు, అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటాడు. ఈ దేమ అనేవాడు యెహోలోకాన్ని స్నేహించిపోయాడబ్బా అని చెప్పారు. ఆ తర్వాత కాలంలో కొన్నాళ్ళు నడవంగా తన పొరపాటు ఏదో తెలుసుకున్నాడు, దిద్దుకున్నాడు, తిరిగి వచ్చాడు. పౌలుతో పాటు నిలబడితే ఇప్పుడు పౌలుకు జత పని వాడయ్యాడు. అలాగనే ఒనేసిం అనే వ్యక్తి కూడా ఒకప్పుడు తేడా పడ్డాడు. చివరికి ఈ ఫిలెమోను అనే ధనికుని యొక్క ఇంటిలో దొంగతనం చేశాడని చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి భక్తులు చెప్తా ఉన్నారు. మరి ఈ పోయి పౌలు ఉన్న జైల్లోనే పడ్డాడు. ఇక పౌలు గారు సువార్త అందించడం, ఆయన కాడికి అనేకులు రావటం చూడటం ఎంతో చూశాడు. చివరికి పొరపాటు ఏందో తెలుసుకున్నాడు, క్షమాపణ అనుకున్నాడు, దేవుణ్ణి రక్షణ పొందాడు, పౌలు దగ్గర తరిపి పొందాడు. సంఘాలకు ఉత్తరాలు రాస్తా ఒనేసిమ్స్ అన్నాడు, ఫిలోమోన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ లెటర్ ఇచ్చి రావాలంటే నీకు దండమయ్యా నేను పోనంటాడు. చరిత్రకారులు చెప్పింది నేను చెబుతున్నాను, నేనేం చదవలేదు ఆ విషయం. నేను పోనని అని చెప్పంటే కాదు నువ్వే పోవాలన్నప్పుడు అసలు సంగతి ఏంది చెప్పంటే, నువ్వు ఎవరింటికైతే పొమ్మంటున్నావు ఆ ఇంట్లో దొంగతనం చేస్తే ఎడేశారు నన్ను, నీ దగ్గరికి అనేకులు పోతా ఉంటే చూశాను, ఇదేదో బాగుందని చెప్పి నీ దగ్గరకు వచ్చి మాటలు వింటంగా యేసు ప్రభు నన్ను దర్శించాడు, రక్షించాడు, నన్ను క్షమించాడు. మరి అతను క్షమిస్తాడో లేదంటే ఆ లెటర్లో రాశాడు, కోట్ చేశాడు, మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు. అతని విషయంలో ఏదైనా రుణం ఉన్నట్లయితే, అతను పొరపాటు చేసిన దాన్ని బట్టి ఏదైనా నష్టమైతే దాన్ని నా ఖాతాలో చేర్చు అన్నాడు పౌలు గారు. నా ఖాతాలో చేర్చాయా, నా ఖాతాలో చేర్చు. అయినను నీకు ఒకటి గుర్తు చేయాలి, నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు అప్పు, కానీ అతను రుణం విషయంలో పెద్ద అంత
ఆ, అప్పేం కాదు అంటాడు. కానీ ఈ వివాదం వద్దులే కానీ అతని ఏదైనా రుణం ఉంటే, అతను ఏదైనా పొరపాటు చేస్తే క్షమించు, నన్ను బట్టి క్షమించు, అతను నీకు నాకు ప్రయోజనకరమైన వాడన్నాడు. పొరపాటు చేసినోడిని తిరిగి రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకడు పొరపాటు అంత కఠినమైన పాపంలోకి వెళ్ళిపోయిన వ్యక్తులను సైతం దేవుడు దర్శించి మళ్ళీ తిరిగి సంఘంలో చేర్చి ప్రయోజనకరమైన పాత్రలు చేయడానికి కూడా దేవుడు సమర్థుడై ఉన్నాడు. కానీ నువ్వు తిరగాల ముందు. నీ పొరపాటు ఏమిటో, నీకు ఎక్కడ తేడా పడ్డావో ఆ సంగతి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని. నన్ను క్షమించు ప్రభు అని. మనుషులు నిన్ను క్షమించకపోవచ్చు నువ్వు చేసిన పనులను బట్టి, కానీ దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనుషులతో దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి నిన్ను క్షమించే అవకాశం. సర్వసాధారణంగా మనుషులు అనేవాళ్ళు క్షమించటం అనేది అసంభవం అన్నట్టుగా కనపడుతుంది. కానీ దేవుడే గనక అవతల వ్యక్తులతో మాట్లాడినట్లయితే డైరెక్ట్ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు అయ్యా నా వల్ల ఇట్లాంటి పొరపాటు జరిగింది, నన్ను క్షమించాయని చెప్పని కనుక నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతాడు. అలాగనే నువ్వు క్షమించబడతావు, మనుషుల చేత కూడా క్షమించబడతావు. మనలో ఏం చేస్తాడంటే పౌలు క్షమించండి, అపవాదిగాడు మనలో సర్వసాధారణంగా కలుగు చేసే చిన్న భయం ఏంటంటే, అమ్మో నేను ఇంత పొరపాటు చేశాను కదా, ఇంత నష్టం చేశాను కదా, ఇంత గాయం చేశాను కదా హృదయానికి, నన్ను క్షమిస్తాడంటావా, నన్ను క్షమిస్తుందంటావా అని చెప్పి అన్నట్టు ఆ భయం పుట్టిస్తాడు. అసలు నువ్వు ముందుకు అడిగేయాలి కదా. ఈ భయంతో అటు ఇటు ఊగి అల్లాడిపోయి చివరికి కృషించి కృంగిపోయి ప్రభు చిత్తమైతే ఇక పాడ మీదకి వెళ్ళిపోయి ఆ పరిస్థితి దాకెందుకు? అసలు నువ్వు ఒక అడుగు ముందుకేస్తే కదా అసలు క్షమిస్తారా క్షమించరా అన్న సంగతి తేలిపోయేది. అసలు ఏది చేయకుండా ఆడ కూర్చొని పల్లెటూరులో సామెత ఉండేది, రైతు పొద్దున్నే లేచి ఎద్దలకు బాగా, ఎద్దలు అనుకుందాం లేదా దున్నపోతులు అనుకుందాం, దానికి ఆ సామెత పెట్టారు. దున్నపోతులని శుభ్రంగా సిద్ధపరిచి మేతేసి ఇక కడుపు నిండా మేత పెట్టాడు, ఇక తీసుకొచ్చి అరగట్టాడు, ఇక వదండి అని చెప్పని తోలుకుంటా పోతా ఉన్నాడు. చెరువు కట్ట మీదకు పోయినాయి అయ్యి, ఆ చెరువు కట్ట మీదకు పోయి అదంతా చూస్తూ ఉన్నాయి. అమ్మో ఈ దుక్కంతా ఇంత బీడు బారిపోయిన ఈ భూమి అంతా మేమే దున్నాలా అనుకొని వెనక్కి తిరిగి వచ్చేసినాయి. ఏ పని చేయాల అవి చేయాల్సిన వ్యవసాయం ఎంత, ఆ రైతుకి ఎంత అయితే వ్యవసాయం ఉందో ఈ పూటకు ఇంత భూమే దున్నగలుగుతాయి, అంతకు మించి చాకిరి పెట్టినా రేపటి దినానికి పనుకుంటే తప్ప పని చేయవు అని చెప్పని రైతుకు అవగాహన ఉంటుంది కొంచెం. ఏం అనుకుంటేనే ఆ చెరువు కట్ట మీదకు పోయి ఈ భూమి అంతా ఇదంతా మేమే దున్నాలట్టుకుంటా అనుకుంటే పల్లెటూరులో సామెతలు. అసలు నువ్వు ముందు పోకుండా అక్కడికి పోయి దేవుడు చెప్పినది చేయకుండా అక్కడే కూర్చొని అమ్మో అయిద్దో లేదో, అమ్మో ఒప్పుకుంటారో లేదో, అమ్మో క్షమిస్తారో లేదో, ఇవన్నీ అంతా ఎంతో సోది వ్యవహారాలు తప్ప రెండోది లేదు. సైతాన్నుగా నిన్ను గలిబిలి చేసి నీ ఆశీర్వాదం ఇంకాస్త లేట్ అయ్యి ఈ లోపల చిత్తమైతే నీ టికెట్ జించేయబడి ఇక చేయగలిగేది నెక్స్ట్ టైం ఉండవు, ఏడుపులు తప్ప రెండోది ఉండవు. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు అడిగేయండి, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు, క్షమిస్తాడు ముందు. మరి ఇంత పని చేశాను నలుగురు 4 రకాలుగా అనుకుంటారంటే చేసేటప్పుడు ఆ భయం లేదు, ఏదైనా పొరపాటు ఒప్పుకునేటప్పుడు మాత్రం ఈ భయాలన్నీ గుర్తొస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో గుర్తొస్తాయి ఇవన్నీ. పొరపాటు చేసేటప్పుడు ఆ తెగు ఉన్నప్పుడు తిరిగి వెళ్ళి సమాధాన పడేటప్పుడు కూడా అదే తెగు ఉండి ఎవడేమన్నా అనుకోండి, నేను ఎవరితో అయితే సమాధాన పడాలో వాళ్ళతో సమాధాన పడతాను, ఎవరితో అయితే దేవుని చెప్పాడో ఆ విషయాల్లో నేను ముందుకు వెళుతానని చెప్పి అడుగులు వేసినప్పుడు నువ్వు ఆశీర్వాదం చూస్తావు. లోకమే ఉంది, చుట్టూ ఉన్న జనం, లోకమే కాదు క్రైస్తవ లోకంలో కూడా, క్రైస్తవ సంఘాలలో కూడా చాలామంది లోకులు కాకులై కావు అన్నట్టు ఇవాళ సంఘాల్లో కూడా అదే దౌర్భాగ్య బ్యాచ్ తయారైంది, ఇవాళ సంఘాల్లో కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే,
లోకస్తులు ఏమో అనుకుంటారని, సంఘంలో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏదో అనుకుంటారని చెప్పని వాళ్ళు కావు కావు అంటారు, వీళ్ళు కావు కావు అంటారని చెప్పని అనుకుంటే నిండా మునిగిపోయేది నువ్వే, వాళ్ళు కాదు. ఒడ్డు నుండి రాయేసేవాడు రాయి అచ్చానే ఉంటాడు. నీళ్ళలో మునిగింది నువ్వు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంది నీవు, ఏంది ఒడ్డున పడాలన్న తపంతో చేతులు ఆడిస్తుంది నీవు, కాళ్ళు ఆడిస్తుంది నీవు, ఏదైనా మార్గం దొరుకుద్ది అని ఎతుకులాడుతుంది నీవు. ఒడ్డునున్నవాడేంది ఎన్నో సలహాలు ఇస్తాడు, ఎన్నో రాళ్ళు వేస్తాడు, కానీ వాడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ ఒడ్డునున్నవాడు ఎవడైనా సరే ఇదిగో ఇది మార్గం అని చెప్పని ఒక తాడు చేతికి అందిస్తే అమాంసంగా వచ్చి ఒడ్డును పడతాం. ఆ పైన తాడు చేతికి ఇయటమే కాదు, తన ఉంచుగా తను పైకి వెళ్ళడానికి ఆ పైన ఉన్నవాడు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఆ తాడు పట్టుకుంటే ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చి. అలా కాకుండా ఒడ్డు మీద ఉండే ఎవడు ఇక ఒకటి దానికి సంబంధం లేకుండా రాళ్ళు వేస్తానే ఉంటారు. ఆ రాళ్ళు వేస్తున్నటు వైపు దేవుడు నిర్ణయించిన, దేవుడు చెప్పినటువంటి విషయంలో ముందుకు సాగిపోతే ఖచ్చితంగా ఆశీర్వాదం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ సౌలు దావీదు విషయంలో విషపు చూపు నిలిపాడు. వచ్చింది ఏముంది? ఏమీ లేదు. అట్లా చివరికి దావీదు తర్వాత ఎందరో రాజులు మారారు. ప్రజలు కూడా ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల దేవుని చేతులు దెబ్బలు పడటం, శ్రమలు అనుభవించటం. చివరికి ఎట్లా వచ్చిందంటే ఒక రాజే తాను చెప్పినట్టుగా ప్రజలు నడవాలనే పద్ధతికి వచ్చేసింది. రాజే తాను చెప్పినట్టు ఈ ప్రజలంతా నడవాల, అట్లా అయితేనే మీరు, లేకపోతే కుదరదు అనే పరిస్థితికి ఇది వచ్చేసింది మొత్తం. అట్లా కొన్ని తరాలు నడుస్తూ ఉన్నాయి. అట్లా నడుస్తూ ఎందుకు వచ్చిందా ఈ భయం అంతా అంటే గతంలో ఎదురైన అనుభవాలను బట్టి కొంతమంది ఆ దేవునికి ఏమో కొంతమంది రాజులు విలువనిచ్చారు, ఆ దేవుని వైపే ప్రజలందరినీ మలిచారు. రాజులు కొంతమంది దేవునికి విలువనిచ్చారు, ఈ ప్రజలందరూ దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉంటే నా మాట కూడా వింటారు, నాకు కూడా లోపడతారు అన్న పద్ధతి, ఆ క్రమము పూర్వీకులు, అహాబు యొక్క పూర్వీకులైన రాజులు చాలామంది అదే పద్ధతిని అవలంబించారు. దేవునికి నచ్చనటువంటిది ఏది కూడా రాజ్యంలో, ప్రజల కుటుంబాల్లో, వారి హృదయాల్లో కూడా ఉండటానికి వీల్లేదన్న శాసనాల్లో కూడా తెచ్చారు. ఆ శాసనాలు, ఆ కఠినమైన పరిస్థితి, దేవుడు తప్ప ఇంకోటి కాదన్న ఆ కఠినమైన పరిస్థితి ఉన్నంతకాలం ప్రజలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి యాజకులు చెప్పినట్లుగా రాజుల పరిపాలనకు లోబడి చాలా చక్కగా దేవునితో నడవటం మొదలుపెట్టారు. కానీ కొంతమంది రాజులు వచ్చేసరికి ఇక్కడ ఆ కొంతమంది రాజుల్లో ఒకడైనట్టు కొంతమంది ఏం చేశారంటే, దేవుడు కాదు, మనం ఒక ప్రత్యేకంగా ఒక బొమ్మ, ఒక దేవత, ఒక దేవుడు అని చెప్పని పెడితే వీళ్ళు మొత్తం మనం చెప్పినట్టు, ఎందుకంటే మనం దుర్మార్గంగా ఇప్పుడు పరిపాలన కనుక కఠినంగా కనుక ఉంటే వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్టే ఉంటారు, నేను చెప్పిన ఆ మాటకు లోపడతారని చెప్పని ఈ అహాబు యొక్క పూర్వీకులు కొంతమంది రాజులు అదే పని చేశారు. ఆ తర్వాత అహాబు దగ్గరకు వచ్చేసరికి అదే పని, అదే క్రమం నడుస్తూ ఉంది. ఏంటయ్యా అంటే, ఈ మంచోడు పోయి ఐగుప్తిరాలైన ఒక అన్యురాలను చేసుకుంటూ పోయి పెళ్ళి, వచ్చా ఊరకే రాలా, 2 పోత విగ్రహాలు పట్టుకొచ్చుకుంది 2. ఈయన ఇష్టపడి ఉండొచ్చు నాకు తెలిసి, అమ్మాయి నీ భక్తితో నువ్వు చేసుకోవే, నువ్వు బాగా నాకు నచ్చావు, నేను మాత్రం నా భక్తిలో నేను నడుస్తాను, నీ భక్తిలో నువ్వు నడువు అని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నమాట. ఇవాళ చాలామంది జీవితాల్లో ఇటు క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఉంటా, మరో పక్క విగ్రహారాధన చేసుకునే వాళ్ళని తెచ్చి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు లేకపోలేదు. విగ్రహారాధన రక్షణ పొందిన మగపిల్లగాడికి విగ్రహారాధన చేసి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తే ఇంకేముంది? అసలు వీడి సంకల్పం అంతా ఒక దారిని పడిపోయింది. దేవుడు ఏ సంకల్పంతో పెళ్లి కాకముందు దాకా రేపబడ్డాడో,
పెండ్లు అవటంతో ఇక సంకల్పం లేదు, దేవుని చిత్తం లేదు, దేవుని సేవ లేదు, మొత్తం రోడ్డును పడేసి వీడు మాత్రం ఆ పిల్ల చేయి పట్టుకొని ఇక తిరగటం మొదలు పెడతాడు. చాలామంది పరిస్థితి అలానే ఉంది ఈరోజు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. బాప్తీసం పొందావా? బాప్తీసం అనుభవంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకో. లేదు నువ్వు దేవుని ప్రత్యేకమైన ప్రణాళికలో ఉండి ఇదిగో పలానా వ్యక్తి నీ భార్య, పలానా వ్యక్తి నీ భర్త అని చెప్పాడా? దేవుని చిత్తంలో లోబడితే గొప్ప ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. ఆ రకంగా జతపరచబడితే అనేక ఆశీర్వాదకరమైన సంతానం మీ ద్వారా బయటకు వస్తుంది. అనేక కుటుంబాలు, అనేకమైన జీవితాలు, అనేకులను, అనేక సమాజాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు ఆశీర్వదింపబడతాయి మీ సంతానం ద్వారా. ఇవన్నీ వదిలిపెట్టి నేను అటుపోయి పెళ్లి చేసుకుంటా, ఇటుపోయి పెళ్లి చేసుకుంటా, ఇలా తప్పటడుగులేస్తే మాత్రం ఖచ్చితంగా తడిదెబ్బలు పడతాయి అన్నమాట. ఎందుకు ఈ మాట అంటానంటే మాకు పల్లెటూరులో తెలుసు కాబట్టి బాగా కండవని తడిపేసి మెలదిప్పి బాచ్చే వర్షం పడేటప్పుడు ఈ సరదా ఆటలు ఉంటాయి. బాగా తడిసిన కండవ నీళ్ళలో బాగా నీళ్లు నిండి ఉంటాయి దాన్ని తీసుకొని నడిపి మీద బాచ్చే మామూలుగా పెద్ద రోగల పండుతో కొట్టినంత పెద్ద దెబ్బ తగులుతుంది దానివల్ల. అందుకే అంట తడి దెబ్బలు తగులుతాయి అని చెప్పి అనేది. అందుకే ఏంది ఆ తడి దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడవచ్చు. లేదు నాకు నచ్చినట్టు అంటే ఇక నీకు నచ్చి నువ్వు పోతున్నావు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు అన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకో, నీకు నచ్చినట్టుగా ఒక అన్యురాలకి ఇచ్చి పెళ్లి చేయాలి, నీకు నచ్చినట్టుగా ఒక అన్యుడికే నీ కూతురిచ్చి పెళ్లి చేయాలనుకుంటే పోయి దోకండి మొత్తం. వాడు మిమ్మల్ని మొత్తాన్ని దేశపోయి ఒక దరి చేర్చడు. చివరికి ఏసయ్య అంటే చెప్పు దిగుద్ది, ముఖం పగులుద్ది అంటాడు వాడు. కాదు కూడదంటే భయంకరమైన టార్చర్ పెడతాడు. మీరు ఆ దేవుడిని నమ్ముకోవటం వల్ల మాకు కలిసి రావట్లేదు అంటాడు. ఇక నీ కూతురి మీద నీ మీద శాతపడు ఇక ఏయో చేయించడానికి వాడు పూనుకుంటాడు. ఇది కన్ఫామ్గా జరిగింది కొంతమంది జీవితాల్లో. జరిగింది కాబట్టి చెబుతున్న సాక్ష్యాలు ఉన్నాయి. ఆ జరిగిన వాళ్ళకి నేనే ప్రభు కృపను బట్టి ప్రార్థన చేస్తే విడుదల పొందారు, ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు. అందుకు చెబుతున్న ఈ మాటలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ఈ రాజులు ఏం చేశారంటే వాళ్ళ మాట వినాలని